హైదరాబాద్ నగర వాసులకు మరో గుడ్ న్యూస్. బాచుపల్లి జంక్షన్ లో ట్రాఫిక్ జామ్లకు ఫుల్ స్టాప్ పెట్టేలా హెచ్ఎండిఏ నిర్మించిన 6 లేన్ ఫ్లైఓవర్ రెడీ అయింది. సుమారు 141 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ మెగా ప్రాజెక్ట్ ను ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభమైతే మియాపూర్, నిజాంపేట్, గండి మైసమ్మ రూట్లలో ట్రాఫిక్ ఫ్లో గణనీయంగా ఇంప్రూవ్ కానుంది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న బాచుపల్లి ఏరియాలో ట్రాఫిక్ సమస్యలు రోజుకి పెరుగుతుండటంతో హెచ్ఎండిఏ ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రజా ప్రతినిధులు, స్థానికుల అభ్యర్థన మేరకు 3 సంవత్సరాల క్రితం హెచ్ఎండిఏ ఈ ఫ్లైఓవర్ ప్రాజెక్టును స్టార్ట్ చేసింది. సుమారు 1.3 కిలోమీటర్ల పొడవుతో 6 లేన్ డిజైన్ తో దీనిని నిర్మించారు. మొత్తం 141 కోట్ల ప్రాజెక్ట్ కాస్ట్ లో దాదాపు 71 కోట్లు ఫ్లైఓవర్ నిర్మాణానికి ఖర్చు చేయగా మిగతా ఫండ్స్ ను ల్యాండ్ ఎక్విజిషన్, ఇతర ఇన్ఫ్రా పనులకు వినియోగించారు. కొత్త ఫ్లైఓవర్ తో మియాపూర్, గండి మైసమ్మ కారిడార్ లో ట్రాఫిక్ లోడ్ భారీగా తగ్గనుంది. అలాగే నిజాంపేట్, మల్లంపేట వైపు వెళ్లే వాహనాలకు స్మూత్ కనెక్టివిటీ లభించనుంది. కొత్త ట్రాఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో బాచుపల్లి ప్రజలకు డైలీ ట్రాఫిక్ టెన్షన్ తగ్గుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.